ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఆరోగ్య వారోత్సవాల్లో నేడు నిమ్స్లో రేడియేషన్ చికిత్స అందించే ట్రూ బీమ్ లీనియర్ యాక్సిలేటర్ యంత్రాన్ని మంత్రి దామోదర్ రాజు నరసింహ ప్రారంభించనున్నారు. మధ్యాహ్నం ఎర్రగడ్డ మానసిక వైద్యశాలలో ఏర్పాటు చేసిన సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ను మంత్రి ప్రారంభిస్తారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రమ్య ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. రాకేష్, ప్రస్తుతం మనం నిమ్స్ ఆసుపత్రిలో ఉన్నాం. నిమ్స్ ఆసుపత్రిలో మరి కాసేపట్లో క్యాన్సర్ చికిత్సకు సంబంధించినటువంటి అత్యాధునిక యంత్రం లీనాక్ మిషన్ని మంత్రి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజు నరసింహ ప్రారంభించున్నారు. ఈ యంత్రం ద్వారా ఎవరైతే క్యాన్సర్ రోగులు ఉంటారో వాళ్ళకి రేడియేషన్ థెరపీని అత్యంత ప్రిసైజ్డ్గా అందించేందుకు అవకాశం ఉంటుంది. తద్వారా క్యాన్సర్ కణాలతో పాటు సాధారణ చికిత్సలో రేడియేషన్లు ఏంటంటే క్యాన్సర్ కణాలతో పాటు ఇతర కణాలు కూడా కొంత దెబ్బతినే అవకాశం ఉంటుంది. కానీ ఇలాంటి యంత్రాల ద్వారా ఇచ్చేటప్పుడు చాలా ప్రిసైజ్డ్గా ఉంటుంది. ఎలాంటి ఇబ్బంది లేకుండా కేవలం క్యాన్సర్ కణాల మీద మాత్రమే ఇది ప్రభావం చూపిస్తుంది. ఇక ఈ రోజు చూసినట్లయితే ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకొని పలు కార్యక్రమాలను సైతం మంత్రి శ్రీకారం చుట్టున్నారు. లీనాక్ మిషన్ ప్రారంభించిన తర్వాత నిమ్స్ ఆసుపత్రిలోని మహిళల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంపును కూడా ఆయన ప్రారంభిస్తారు. ఆ తర్వాత రవీంద్ర భారత్లో జరిగినటువంటి భారీ కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. ఇందులో భాగంగా క్యాన్సర్ రిజిస్ట్రీని ప్రారంభించనున్నారు. క్యాన్సర్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఏవైతే క్యాన్సర్ పేషెంట్లు ఉన్నారో ఇతరత్ర హాస్పిటల్లో నమోదవుతున్నటువంటి అన్ని వివరాలను కూడా ప్రతి ఒక్కరూ క్యాన్సర్ రిజిస్ట్రీలో నమోదు చేయాల్సి ఉంటుంది. ఈ కార్యక్రమాన్ని కూడా నేటి నుంచి శ్రీకారం చుట్టున్నారు. ఇక ట్రామా కేర్ పాలసీని ఎప్పటి నుంచో ప్రభుత్వం చెబుతున్న నేపథ్యంలో ఈరోజు ట్రామా కేర్ పాలసీని సైతం ప్రకటించనుంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి 35 కిలోమీటర్లకి హైవేస్ పైన ఈ యొక్క ట్రామా కేర్ సెంటర్లను ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. ఇందులో భాగంగానే ఎవరైతే రోడ్ యాక్సిడెంట్కి గురై చనిపోయేటువంటి బాధితులు ఉంటారో వాళ్ళు ఈ ఇబ్బంది లేకుండా వాళ్ళకి గోల్డెన్ అవర్లోపే చికిత్స అందించేందుకు వీలుగా కూడా ఈ యొక్క ట్రామా కేర్ పాలసీ అయితే అందుబాటులోకి తీసుకురాను. ఇందులో మొత్తం 4 అంచెలుగా కూడా బాధితులకు చికిత్స అందిస్తారు. ప్రాథమికంగా 108లో సేవలు అందిస్తారు. ఆ తర్వాత స్థానికంగా ఉండేటువంటి హాస్పిటల్లో, ఆ తర్వాత జిల్లా ఆసుపత్రులు, చివరిగా ఎవరైతే అత్యంత క్రిటికల్గా ఉన్న వాళ్ళని హైదరాబాద్లో ఉన్నటువంటి నిమ్స్, ఉస్మానియా, గాంధీ ఆసుపత్రులు, కొత్తగా అందుబాటులోకి రానటువంటి టిమ్స్ ఆసుపత్రులు తరలించి ట్రామా కేర్ చికిత్సలు అందించేందుకు కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఇక దీంతో పాటుగా ప్రభుత్వ ప్రైవేటు ఆసుపత్రులు అదేవిధంగా అన్ని వైద్యశాలలో పాటించాల్సినటువంటి PCPNDT యాక్ట్ సరోగసీ పోర్టల్ని సైతం ప్రారంభించారు. ఇక ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్నటువంటి సిబ్బంది అత్యుత్తమ సేవలు అందించిన వారికి సైతం ఈరోజు డాక్టర్లు, నర్సులు, పారామెడికల్ సిబ్బందికి మంత్రి అవార్డులు అందిస్తారు. ఆ తర్వాత మధ్యాహ్నం 3:30 గంటలకు ఎర్రగడ్డలోని మెంటల్ హెల్త్ ఇన్స్టిట్యూట్లో కొత్తగా ఏర్పాటు చేసినటువంటి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ని మంత్రి ప్రారంభిస్తారు. ఇక సాయంత్రం 5 గంటలకి కోటిలోని ఉస్మానియా మెడికల్ కాలేజ్ ఆడిటోరియంలో నూతనంగా ఎవరైతే నియామకాలు అందుకున్నారో 866 మంది ఎవరైతే ఉద్యోగాలకు ఎంపికయ్యారో సివిల్ సర్జన్లు కావచ్చు, స్పెషాలిటీ సర్జన్లు కావచ్చు, వాళ్ళకి నియామక పత్రాలను సైతం మంత్రి అందజేస్తారు. మొత్తంగా ఈరోజు చూసినట్లయితే ఆరోగ్య వారోత్సవాల్లో భాగంగా అత్యంత కీలకమైన అంశాలన్నిటి కూడా ఈరోజు శ్రీకారం చేస్తున్నారని చెప్పొచ్చు. ముఖ్యంగా వీటిలో చూసినట్టయితే ట్రామా కేర్ పాలసీ కావచ్చు, అదేవిధంగా సరోగసీ పాలసీ లాంటివి ఎంతో కీలకంగా కూడా వ్యవహరించబోతాయి భవిష్యత్తులో. వీటన్నిటిని దృష్టిలో ఉంచుకున్నారు. అదేవిధంగా క్యాన్సర్ కేర్కి సంబంధించినట్టు ఏదైతే ప్రతి ఒక్క కేసును కూడా రిజిస్టర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఈ అన్ని పాలసీని కూడా ఈరోజు మంత్రి అయితే ప్రారంభించున్నారు. O2 స్టూడియో.